సంబంధించిన టీజీటీ జనరల్ సైన్స్ సిలబస్. సో, చాలామంది మిత్రులు అడుగుతున్నారు. దయచేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏదైనా కూడా ఇందులో కూడా ఒకసారి ఫస్ట్ మనం ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ చూద్దాం. టీజీటీ సైన్స్ దీనికి మనకు ఫిజికల్ సైన్స్ వాళ్ళు, బయాలజికల్ సైన్స్ ఏదైతే ఉందో ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ ఉంది. దానికి వీడియోని అటాచ్ చేస్తాను మీకు. సిలబస్ ఒకసారి కనుక చూసినట్టయితే ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా తెలుస్తుంది. జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఇచ్చారు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్ ఉంది. సేమ్ డిఎస్సి ప్యాటర్న్ లాగానే ఉంది. కాంటెంట్కి 44 మార్క్స్ ఉన్నాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు సిలబస్లో చూడండి, మనకు పెడగాజీ తీసుకుంటే 16 మార్కులు ఉన్నాయి. సేమ్ డిఎస్సి ప్యాటర్నే కనబడుతుంది. సిలబస్ కూడా దయచేసి ఒక్కసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. జీకే కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కూడా ఎడ్యుకేషన్ మీనింగ్, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేంజ్ కావచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2011 సిలబస్ ఇది. సో నోటిఫికేషన్ జనరల్గా ఏంటంటే ఫిబ్రవరిలో రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ టీజీటీ పోస్టులు ఎక్కువగా రానున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మన ప్రమోషన్లు కూడా చాలామంది టీజీటీలకు పీజీటీలుగా వెళ్ళిపోయారు. సో అందులో వేకెన్సీస్ మనకు రాబోతున్నాయి. ఇవి మోడల్ స్కూల్స్. ఇది బీఈడి మిత్రులకు మీ అందరికీ తెలిసిందే. ఎలిజిబిలిటీ ఇది ఒక మంచి, ఒక రకంగా చెప్పాలంటే ఆపర్చునిటీ మోడల్ స్కూల్స్ అనేటివి. సరే, దీన్ని ఇక్కడ చూద్దాం. ఎడ్యుకేషన్. సో దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి. మీకు ఇందులో కూడా మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్లో కూడా మీనింగ్ మరీ విజ్ఞప్తి, ఇది 2011 ఇచ్చిన సిలబస్. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కొత్త నోటిఫికేషన్ ప్రకారం చూసుకోవాల్సిందే మన సిలబస్ యాడ్ అయితే. సో మీ అందరికి విన్నపం ఏంటంటే ఇప్పుడు డిఎస్సి సిలబస్ కూడా చూడండి. ఏమన్నా కొంచెం యాడ్ కూడా అట్లా అది హెల్ప్ అవుతుంది కొంచెం. ఎడ్యుకేషన్ అంటే మీనింగ్, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు, ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్. Their education implications are general and disabled population, universalization of elementary education, schemes and programs యూఈ లైక్ అప్పుడు ఉండే. ఇప్పుడు ఏమైనా మొన్నటిసారి చేంజ్ చేశాడు, ఇవ్వలేదు మనకు తెలుసు. ఎస్ఎస్సి, ఓపెన్ స్కూల్స్, మిడ్ డే మీల్ కొంచెం చేంజెస్ వచ్చినాయి. దయచేసి ఐడియా తీసుకోండి. అదేవిధంగా టీచర్ ఎంపవర్మెంట్, మీనింగ్, ఇంటర్వెన్షన్ ఫర్ ఎంపవర్మెంట్, ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్, టీచర్ మోటివేషన్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ టీచర్ ఆర్గనైజేషన్స్, స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్, టీచర్ ఎడ్యుకేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అని ఇచ్చాడు. ఒకసారి ఐడియా పెట్టుకోండి. ఫుల్ తరోగా మనకు మళ్ళీ వచ్చినాక మనం వెళ్ళొచ్చు. ఏదైనా ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, కాన్సెప్చువల్ క్లారిఫికేషన్ అండ్ డెఫినేషన్, ప్రివిలెన్స్, మిత్స్, ఫ్యాక్ట్స్, ప్లానింగ్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ప్రోగ్రామింగ్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, సో సైకోసోషల్ మేనేజ్మెంట్, అవేర్నెస్, సెన్సిటైజేషన్ స్ట్రాటజీస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్స్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, నేచురల్ రిసోర్సెస్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ త్రూ ద ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, లిటరసీ, సాక్షరతా భారత్ మిషన్. సో ఎన్పిజిజిఎల్ అనేది పాత సిలబస్లో కూడా డిఎస్సి ఇచ్చాడు, చేంజ్ చేశాడు మనకు. డిజాస్టర్స్ మేనేజ్మెంట్, పాపులేషన్ ఎడ్యుకేషన్, అడోలసెన్స్ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్. సో ఇవి కూడా మొన్న కొన్ని ఉన్నాయి సిలబస్లో. యాక్ట్స్ అండ్ రైట్స్, ఆర్టీఈ, ఫ్రీ అండ్ కంపల్సరీ 2009 ఇచ్చాడు. అదేవిధంగా 2010 చిల్డ్రన్ రైట్స్ అంటున్నాడు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎన్ఈపి 2020 ఆల్రెడీ వచ్చేసింది. తర్వాత సో చేంజెస్ వచ్చాయి, గమనించుకొని చదువుకోవాలి. ఇది పాత సిలబస్. ఇది ఒక ఐడియా కోసం. కాంటెంట్ చూసినట్టయితే మనకు కామన్గా చూడండి, లైట్లో ఇచ్చాడు. లైట్, సౌండ్, హీటు, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ. టీజీటీ సైన్సే, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, మెకానిక్స్, నేచురల్ రిసోర్సెస్, అవర్ యూనివర్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, classification of elements and periodicity, solutions, acids, bases and salts, chemistry of carbon compounds, living world, microorganisms, cell structure and function, plant world, animal world, our environment, health and its failures, improvement in food resources, heredity and evolution. సో ఇది మనకు కామన్గా ఇచ్చిన కాంటెంట్ సిలబస్. మరొకసారి కూడా చూడండి. డిఎస్సి సిలబస్ తోటి ఈవెన్ చూసుకోవచ్చు, లేదా గురుకులాలలో సైన్స్ అనేది కూడా ఇచ్చాడు మీకు. దాంతో కూడా దయచేసి కంపేర్ చేసుకోండి. కాంటెంట్లో చూడండి, లైట్, సౌండ్ ఇచ్చాడు. తర్వాత హీటు, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, మెకానిక్స్, నేచురల్ రిసోర్సెస్, అవర్ యూనివర్స్, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ periodicity, solutions, acids, bases and salts, chemistry of carbon compounds, living world, microorganisms, cell structure
అండ్ ఫంక్షన్, ప్లాంట్ వరల్డ్, ఎనిమల్ వరల్డ్, అవర్ ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ ఇట్స్ ఫెయిల్యూర్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. టీచింగ్ మెథడ్స్ తీసుకుంటే మనకు ద నేచర్ ఆఫ్ స్కోప్ అండ్ సైన్స్ ఇచ్చారు. ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ సైన్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్, అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్. సిలబస్ కూడా మాడిఫై అవుతుంటుంది. మీరు దయచేసి కొత్త డిఎస్సిలో వచ్చిన కొత్త సిలబస్లో ఏమేమి టాపిక్స్ యాడ్ అయ్యాయో దయచేసి చూడండి. ఇందులో కొత్త మెథడ్స్ లేవని అప్పటిది కదా. సో దీని తర్వాత మనకు బుక్స్ చేంజ్ అయ్యాయి. మనకేంటి అంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచెస్లో చాలా వచ్చాయి కదా, అది కూడా చూసుకోవాలి. సో ఇక్కడ మనం ఫిజికల్ సైన్స్ మెథడ్ చూడండి, బయోసైన్స్ మెథడ్స్, రెండు మెథడ్స్ కూడా చూడాలి. ఎందుకంటే రెండు ఇందులో ఇంబైబుల్ ఉన్నాయి కాబట్టి. ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్, సైన్స్ ల్యాబొరేటరీస్, సైన్స్ కరికులం, సైన్స్ టీచర్, నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్. సో దయచేసి ఇది సైన్స్ సంబంధించిన సిలబస్. ఇది టీజీటీ జనరల్ సైన్స్ సిలబస్. ఇది ప్రీవియస్గా మనకు ఇది ఇవ్వబడ్డ సిలబస్. సో దీనికి సంబంధించిన దయచేసి మీరు ఇది తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకొని. దయచేసి మీరు ఇదే ఫైనల్ కాదు, మళ్ళీ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ ఇస్తారు. ఒకవేళ ముందే కనుక ఇస్తే సంతోషం, లేదు అంటే ఇప్పుడు డిఎస్సికి ఏదైతే మనం సిలబస్ తీసుకున్నామో మనకు గురుకులాల పుట టీజీటీ సైన్స్ అని ఉండే. సో దయచేసి అది కూడా కొంచెం చూసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం మీకు తెలిసిందే. ఇది మీకు కొంచెం అడ్వాన్స్ కొంచెం ప్రిపరేషన్ సహాయపడుతుందని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇది 2012 నోటిఫికేషన్, అప్పుడు మనకు ఇవ్వబడ్డ సిలబస్ ఇది. సో ఇక్కడ కూడా మనకు ఎవరు ఎలిజిబిలిటీ అనేది మనకు ఇక్కడ కొంచెం దయచేసి మిత్రులకు తెలియజేయడం. టీజీటీ సైన్స్ ఇక్కడ ఉంటుంది. మస్ట్ పొసెస్ బ్యాచులర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అయితే ఆప్షనల్స్. ఫిజిక్స్ కానీ 2 సబ్జెక్టులు ఉండాలి అంటున్నాడు. టీజీటీ సైన్స్కు ఫిజిక్స్ వాటి యొక్క ఆల్రెడీ సబ్జెక్ట్స్ ఇస్తాడు. అదేవిధంగా తీసుకుంటే కెమిస్ట్రీ కానీ కెమిస్ట్రీ ఆల్రెడీ సబ్జెక్ట్స్, లేదా మస్ట్ పొసెస్ బ్యాచులర్ డిగ్రీ విత్ బాటనీ ఆర్ జువాలజీ ఆర్ ఇట్ ఆల్రెడీ సబ్జెక్ట్స్ అంటాడు. సబ్జెక్టరీ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ ఉన్న వాళ్ళకు అర్హులు. అదేవిధంగా 20% వెయిటేజ్ ఏంటంటే మనకు టెట్ ఆర్ సీటెట్ ఉంటుంది. సో బీఈడీలో పెడగాజీ ఉండాలి. బీఈడీలో కంపల్సరీ పెడగాజీ అనేది మనకు ఉండాల్సిందే. సో దయచేసి బయోసైన్స్ పెడగాజీ అయినా ఫిజికల్ సైన్స్ పెడగాజీ అయినా కంపల్సరీ మనకు ఉండాలి. చూడండి ఇక్కడ ఇస్తున్నాడు నేచురల్ సైన్స్ అని ఇచ్చేసి కింద చూడండి చివరి లైన్లో బీఈడీ డిగ్రీ విత్ బయోసైన్స్, నేచురల్ సైన్స్, బాటనీ, జువాలజీ ఈజ్ ఎ మెథడాలజీ సబ్జెక్ట్. ఏదైనా పర్లేదు, ప్రొవైడెడ్ హై స్టడీడ్ బాటనీ అండ్ జువాలజీ ఇట్ ఇంటర్మీడియట్ లెవెల్ అంటే బైపీసీ ఉండాలంట. ఇంటర్లో బైపీసీ ఉండాలి అనేది ఇక్కడ. బాటనీ అండ్ జువాలజీ ఇంటర్మీడియట్ లెవెల్లో చదివింటే చాలు. అదేవిధంగా ఫిజికల్ సైన్స్కి చూడండి, సైన్స్ యాజ్ ఎ మెథడాలజీ బీఈడీ విత్ ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ యాజ్ ఎ మెథడాలజీ సబ్జెక్ట్ ప్రొవైడెడ్ హీ హై స్టడీడ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎట్ ద ఇంటర్మీడియట్ లెవెల్. అంటే ఎంపీసీ అంటే ఏదైనా పర్లేదు, ఇద్దరికి ఛాన్స్ ఇచ్చాడు. ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఇచ్చారు టీజీటీ సైన్స్కు, బయోసైన్స్ వాళ్ళకు కూడా ఇచ్చారు. దయచేసి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని తీసుకొని దయచేసి ప్రిపరేషన్ను స్టార్ట్ చేసుకోండి. ఇది ఒక మీకు ముందు కోసమే ఇవ్వడం అనేది జరిగింది. ఇది మళ్ళీ విజ్ఞప్తి 2011-12 ఈ యొక్క మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఆధారంగా మీకు ఈ సిలబస్ను అందించే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో వాళ్లకు ఉపయోగపడుతున్న లక్ష్యంతో దయచేసి చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చూసుకోండి. జీకే కరెంట్ అఫైర్స్లో 10 మార్క్స్ ఉంటుంది, పర్స్పెక్టివ్స్లో 10 మార్క్స్ ఇచ్చాడు. కాంటెంట్కి 44 మార్క్సే ఇప్పుడు మనం చూస్తున్నట్టే. అదేవిధంగా పెడగాచి తీసుకున్నట్టయితే 16 మార్కులు ఉంటాయి. సో దయచేసి మీ అందరికీ తెలిసిందే, కాంటెంట్కి అయితే తెలుగు అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఎస్సీఆర్టీ చూడండి. తర్వాత పెడగాజికి ఖచ్చితంగా మీకు ఏంటి అంటే మనకు తెలుగు అకాడమీ చూడండి. ఇది ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ రెండు చూడాలి. ఇక్కడ సైన్స్ అంటున్నారు కాబట్టి ఫిజికల్ సైన్స్ పెడగాజీ చూడండి, బయోసైన్స్ పెడగాజీ చూడండి. అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇద్దరికీ ఉంది అవకాశం, తెలుగు మీడియం వరకు ఉన్నది, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం. బోత్ కెన్ అప్లై ఫర్ ద పోస్ట్. సో ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నోటిఫికేషన్. బహుశా అలాంగ్ విత్ మనం క్యాలెండర్ ఇయర్లో ఏదైతే ఉందో డిఎస్సి కూడా అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది కూడా అదే టైంలో వస్తానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయండి 9949038628. So thank you for watching this video. Kindly share this information with your friends. Kindly subscribe for our channel. Thank you and thank you very much.